ఇంద్రకీలాద్రిపై భవానీమాల విరమణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు. మాల విరమణ కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిస్తున్నారు. రేపు ఉదయం 6:30 నుంచి దీక్ష విరమణలు జరగనున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. భవానీ దీక్ష విరమణలకు సంబంధించినంత వరకు రేపు ఉదయం 6:30 గంటల నుంచి మాల విరమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మాల విరమణ అయితే ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి కూడా కింద వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభించి వాళ్ళు వచ్చి అటు పూర్తిగా గిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ వినాయకుడి గుడి వద్దకు వచ్చి అక్కడి నుంచి క్యూ లైన్లలో అమ్మవారి వద్దకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఇటు పైన శివాలయం వద్ద నుంచి కూడా ఇటు కిందకి వచ్చిన తర్వాత హోమగుండాల వద్దకు వచ్చి అక్కడ మాల ఏదైతే ఇరుముళ్ళు ఉంటాయో ఇరుముళ్ళు తీసేసిన తర్వాత దానిలో ఉండేటటువంటి సామాగ్రి మొత్తం అంతా తీసుకొచ్చి హోమగుండంలో వేయడం అయితే జరుగుతుంది. హోమగుండాలు కూడా మొత్తం 4 హోమగుండాలని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కోవిడ్ తర్వాత ఇది 2వ సంవత్సరంగా అన్ని రకాల ఏర్పాట్లను వీళ్ళ కోసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హోమగుండాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు క్యూ లైన్లో కావచ్చు, ఇటు గిరి ప్రదక్షిణ కావచ్చు, అన్ని చోట్ల కూడా అటు పాలు, నీళ్లు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మజ్జిగ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే ఇంకొక పక్కన మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కిందకు వెళ్ళిన తర్వాత ప్రసాదం కౌంటర్లు కూడా 14 ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్లలో కూడా అందరికీ కంటిన్యూగా ఎక్కడా కూడా లడ్డూ ప్రసాదం ఎవరికి లేదు అనేటటువంటి పరిస్థితి రాకుండా లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని లక్షల మంది భవానీలు వచ్చినా కూడా భవానీలకు లడ్డూ ప్రసాదాన్ని అందించేటందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంకొక పక్కన మొత్తం అందరికీ అంటే భవానీలు అటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇటు పక్కన బస్ స్టాండు అలాగే రైల్వే స్టేషన్ వద్ద నుంచి కూడా ప్రతి అరగంటకు ఒక ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక పక్కన ఎవరైతే భవానీ మాల విరమణదారులు వస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం ఖచ్చితంగా అయ్యేలాగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా 6:30 గంటల నుంచి భవానీ మాల విరమణలకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఇరుముళ్ళు విరమణ చేయడానికి ముందుగానే ఈరోజు వచ్చినటువంటి భక్తులు వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు. వీళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మొత్తం చెన్నై నుంచి వస్తున్నాము. మేము 40 మందిలో వస్తున్నాము. 40 మంది వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారా? సంవత్సరంగా వస్తున్నాము. 16-17 సంవత్సరాలుగా వస్తున్నాం. ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఇక్కడ బాగా ఉన్నాయి. సంవత్సరంగా వస్తున్నాం. సంవత్సరానికి బాగా ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచే అమ్మవారి దర్శనానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భవానీ భక్తులు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కొండ చర్యలు విరిగి పడేటటువంటి పరిస్థితి ఉన్న చోటు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పూర్తి రక్షణ ఏర్పాట్ల మధ్యన భవానీ మాల ధారణ అయితే ఈసారి విజయవంతంగా చేసేటందుకు అన్ని జాగ్రత్తలు అధికారులు అలాగే పాలక మండలి కూడా తీసుకున్న పరిస్థితి